నమస్తే. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా ఒక మాజీ సర్పంచ్ని ఇంటర్వ్యూ చేద్దామని. స్టేషన్ గన్పూర్ పబ్లిక్ బైట్స్ చేసిన తరుణంలో కూడా ప్రయత్నం కూడా చేసిన, కుదరలేదు. కానీ అనుకోకుండా ఈరోజు మన స్టూడియోలోకి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య గారు మన స్టూడియోకి వచ్చినారు. సో చాలా రోజులైతుంది ఆమె తెరపైకి రాక. అంటే గతంలో చాలా ఇష్యూస్ జరిగినాయి. సో ఆ ఇష్యూలోకి నేను పోదలుచుకోలేదు. సో ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ అంశాలపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. నాతో పాటు జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య గారు ఉన్నారు. నవ్య గారు నమస్తే. నమస్తే సార్. ఎందుకు మీ ఫేస్లో చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది, చాలా యాక్టివ్గా ఉండే. ఒకనొక టైంలో 2 years బ్యాక్ అనుకుంటా స్టేషన్ గన్పూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్ నవ్య అంటే సంచలనమే. ఈవెన్ సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ మొత్తం వచ్చి మీ ఇంటి దగ్గరనే కూర్చున్నాయి. ఎందుకు సడన్గా సైలెంట్ అయిపోయినారు? అప్పుడు రాజకీయాలలో ఉన్నా కాబట్టి బయటికి వచ్చిన. ఇప్పుడు అంటే సైలెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ పదవి అయిపోయింది, ఖాళీగానే ఇంట్లో ఉంటున్నా. మళ్ళా కుటుంబంలో కూడా అత్తమ్మ చనిపోవడం, అన్న చనిపోయి 6 నెలలు అవుతుంది. ఇంట్లో కుటుంబంలో సమస్యల వల్ల బయటికి రాలేకపోయింది. ఓకే, సరే. మీ ప్రజలు మీ మీద నమ్మకంతో ఒక 5 సంవత్సరాల కాలం పాటు సర్పంచ్ మీరు అక్కడ పనిచేసినారు. సరే, మీకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీరు సైలెంట్ కావచ్చు, తప్పేం లేదు. బట్ మీకోసం మిమ్మల్ని నమ్మి గెలిపించిన వాళ్ళ కోసం, వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత మాట్లాడుతూ ఉండాలి కదా. మాట్లాడిన నేను అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా గ్రామంలో సర్పంచ్ రాలే కాబట్టి బాధ్యత నేనే తీసుకుంటున్నా. అంటే ఏ సమస్య వచ్చినా కూడా, ఎవరికన్నా ఏదైనా జరిగినా కూడా వెళ్తున్నాం, పోతున్నాం, వాళ్ళు వస్తున్నారు, బాధ్యత కూడా తీసుకుంటున్నాం, నడుస్తుంది. అట్లా కూడా. ఏ పార్టీలో ఉన్నారా? టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఉన్నారా? ఇప్పుడు ప్రెసెంట్ గా ఏ పార్టీలో లేను, అట్లా మామూలుగా ఉన్నా. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అంటే రాజకీయం మీద కంప్లీట్ గా విసుకొచ్చిందా నవ్య గారికి? రాజకీయం మీద విసుగు రాలేదు, అలసిపోయినా కొంచెం. కొన్ని సందర్భాలలో అలసిపోయినా. వస్తా, అలుపులో నుండి బయటికి త్వరలోనే వస్తా. అంటే మీలాంటి వాళ్ళు తెరపైకి వచ్చి గట్టిగా ప్రశ్నించడం వల్ల, మాట్లాడడం వల్ల కూడా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. మీలాంటి వాళ్ళు సైలెంట్గా ఉండడం కూడా ఈ సమాజానికి ప్రమాదమే. ఎందుకంటే మీరు ఆనాడు తెరపైకి వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది జరిగి మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు తెరపైకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, అరే సర్పంచ్ నవ్వేని తెరపైకి వచ్చి మాట్లాడుతూ ఉంది, మనల్ని కూడా ఒకటి వేధిస్తూ ఉంది కదా, మనం కూడా తెరపైకి వచ్చి మాట్లాడదామని చెప్పి బలంగా ఆనాడు చాలామంది తెరపైకి కూడా వచ్చినారు. కానీ ప్రమాదమే కదా, సర్పంచ్ నవ్య సైలెంట్గా ఉన్నదంటే ప్రమాదం అన్నట్టే కదా ఈ సమాజానికి. ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి. కానీ సమాజంలో 9 నెలలు నవమాసం మోసి కన్న తల్లి, పురిటి నొప్పులు భరించి బయటికి వచ్చిన తల్లి, ఆ తల్లి ఇంట్లో, ఆ అక్క ఇంట్లో, ఆ చెల్లె ఆ ఇంట్లో ఉన్నా కూడా ఇంకొక స్త్రీ గురించి చెడుగా మాట్లాడే సమాజం కొంతవరకు ఉన్నది. అది పోవాలని నేను కోరుకుంటున్నా. అంటే ప్రతి ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ అందరూ ఉంటారు. కానీ నరం లేని నాలుకలు నానా రకాలుగా మాట్లాడతారు. ఆ మాట్లాడే ముందు ఒక మనిషి ఎంత బాధపడుతుందని ఆలోచించలేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి కొంతవరకు అట్లాంటి సమాజంలో కొంతమంది అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను. మారుతారని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇబ్బందులు పడ్డారు, వేధింపులకు గురైనారు, అనేక అవమానాలు చూసినారు. ఇప్పుడు మీరు ఇట్లా ఈ సైలెంట్గా ఉండడం వల్ల సమాజానికి ఎక్కడో మీరు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అవుతారు కదా. అంటే కొత్తగా మీ గురించి, అరే ఆమె ఆల్రెడీ అన్ని ఇబ్బందులు పడ్డది, అవమానాలకు గురైనది, మళ్ళీ మన కోసం మాట్లాడుతుందని మీ మీద కొంత ఇంకా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది, మీకు సపోర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. నేను ఇక్కడ ఆంధ్రాలో ఒకడు ఏం చేసిండు, భార్య పిల్లలు ఉన్నాక కూడా అక్రమ సంబంధం పెట్టుకొని, మీకు తెలుసు కృష్ణా నదిలో చిన్న బాబును ఒక అక్కను తోసేసిండు, ఇంకొక పాప. ఆ పాప అది అక్కడ ట్రాన్స్ఫర్ సంథింగ్ ఏదో గట్టిగా గద్దె ఉన్నట్టున్నది, ఆ గద్దెని గట్టిగా పట్టుకొని ఫోన్ ఉండేనట చేతిలో. ఆ ఫోన్ ద్వారా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చాలా తెలివితోటి
ప్రాణాలతో చెలగాటం అదైతే అమ్మో ఊహించుకుంటేనే మస్తు మనకే ఏదో అవుతుంది ఆ పొజిషన్లో పోయి ఆలోచిస్తే. అమ్మాయి బ్రతికి ప్రాణాలతో బయటకు వచ్చింది. అప్పుడు నేను పోయినా అక్కడికి, విజయవాడకు పోయి కలిసి ఇంటికి అడ్రస్ తెలుసుకొని ఎక్కడ ఉంది ఏంటి నేను పెట్టిన ఫేస్బుక్లో కూడా. నేను తన దగ్గరికి వెళ్ళి ప్రూఫ్లు కూడా ఉన్నాయి, మాట్లాడి తెలుసుకొని ఏం జరిగిందిరా, ఇట్లా జరిగిందిరా, ఏం చేసిండ్రా మీ డాడీ, మీ మమ్మీని ఏం చేసిండ్రు, ఇట్లా తోసేసిండ్రా నీళ్ళకి, మీ తమ్ముడు ఎట్లా పడిపోయిండ్రా అని అడిగి అమ్మాయితోటి ఒక అర్ధగంట సేపు వాళ్ళ ఇంట్లో ఉండి కొంతవరకు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఊర్లో కూడా ఎంతో మందికి ఎన్నో సమస్యలు వస్తే ఆ సమస్యలలో కూడా మేము భార్య భర్తలం ఇద్దరం ఒకటే, వేరు వేరు కాదు, కలిసి మేము వాళ్ళకి మాకు తోచినంతలో వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడం చాలా జరిగింది. నేను సర్పంచ్ అయిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. కుటుంబాలలో కావచ్చు, అంటే రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళ ఒత్తిడి కావచ్చు, దీనికి సంబంధించిన చాలా చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు బాగాలేక కొన్ని రోజులు అట్లా వెనకకున్నా, ఇప్పుడు వస్తా ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా. ఒక మనిషి కదా, ఒక తోబుట్టు నా అన్న దగ్గర ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలైనా మనం బయటికి రాలేము బాధల నుంచి. కానీ ఇప్పుడు అదే ఆ బాధల నుంచి బయటికి రావడానికే నా పిల్లలు నా భర్త ఏం చేసిండ్రు, అప్పుడు ఎంతో అంత సంగీతం నేర్చుకుంది, మా అమ్మ పాటలు పాడుతుంది, డాన్సులు వేస్తుంది అని ఏదో వీడియోలు తీసి ఫేస్బుక్లలో పెట్టే వరకు ఎన్నో చెడ్డ కామెంట్స్, వాటికి కూడా నా మీద విమర్శలే పెట్టిండ్రు. అయినా బాధపడే వాళ్ళు కూడా నా మీలాంటి వాళ్ళు ఆ బ్యాడ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చూసి వచ్చేసారు కదా ఆల్రెడీ. ఏదో మీరు రీల్స్ పెట్టడం వల్ల బ్యాడ్ కామెంట్స్ వస్తే బాధపడడం దేనికి? పిచ్చోళ్ళు కామెంట్ అంటే తల్లిదండ్రులు లేనోళ్ళు, లేకపోతే ఏమంటారు తల్లి చెల్లి అక్క అని తెలియని వాళ్ళు చాలా మంది కామెంట్ పెడతా ఉంటారు. మీలాంటి వాళ్ళు అన్ని తెలిసి కూడా ఏదో కామెంట్ పెడతారు అని చెప్పి మీరు చేసే మీకున్న లైను మీరు మాట్లాడే ఈ విధానాన్ని మార్చుకుంటే పొరపాటు మీదే అవుతుంది కదా. మార్చుకోలేదు ఏమి, ఏంటంటే కొంతమంది నాకు అభిమానులు వద్దక్క నువ్వు చేయకు, చిల్లరగా చూస్తున్నారు, చిల్లరగా మాట్లాడుతున్నారు, మాకు నచ్చలేదని నాకు దగ్గరోళ్ళు చెప్పిండ్రు. మన ఆత్మీయులు, మన దగ్గరోళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళకు కూడా మనం వాళ్ళకి శిరస్సు వంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం అట్లా ఉంచిన రోజే మనకు మంచి రోజులు ఉంటాయి. వాళ్ళ వల్ల నేను ఆపడం జరిగింది. కానీ నాకు ఒకటే సార్ నేను చెప్పేది, నాకు సింపుల్ గా బతకడం చాలా ఇష్టం. నాకు సింపుల్ గా ఉండడం చాలా ఇష్టం. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సింపుల్ గా బతకలేం కదా. ఎక్కడికైనా కారు ఉండాలి, మనతో పాటు 10 మంది ఉండాలి. సింపుల్ గా బతుకుదాం అనుకునే నవ్య గారు ఎందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. అయితే దీనికి కూడా నేను సమాధానం చెప్తా. పొలిటికల్లకు మనం వచ్చేది ఎందుకు సార్? సేవ చేయడానికి, అంతే కదా. మనం ఏం చేస్తున్నాం? సేవ పని చేస్తున్నాం. కొంతమంది లీడర్లు నేను చూసిన, వాళ్ళు ఏం చేస్తారంటే ఏం పెద్ద ఇది అని బాగా చూపెట్టుకుంటారు. ఇట్లా చూపెట్టుకోవద్దన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఫస్ట్ లో ఉందా ఓటు కావాలని అడిగిన మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఉన్నదా ఆ భావన? ఉన్నదా? నీకు ఏం లేనప్పుడు అట్లున్నావా? నీకు కార్ లేనప్పుడు, నీకు ఇల్లు లేనప్పుడు, నీకు డబ్బు లేనప్పుడు, నీకు అద్దారు బట్టలు లేనప్పుడు, నువ్వు పేద కుటుంబం, ఎవరైనా పేద కుటుంబంలో నుండి వస్తారు కదా సార్, ఎవరు ఉన్నోళ్ళు ధనవంతులు కాదు కదా. నువ్వు పేద కుటుంబంలో నుండి వచ్చినప్పుడు అట్లున్నావా? లేవు కదా. ఇప్పుడు ఎందుకు? గతం గుర్తురాదా? మన గత భవిష్యత్తు కూడా గుర్తుండాలి. ఏదో కొంచెం మంచిగా అయినాం కదా, నా వెనుకలో 10 మంది ఉన్నారు కదా అని ఒక రకంగా మాట్లాడు, ఒక రకంగా చూసుడు, అంటే పెద్ద ఫీల్ ఎంరాబాయి ఎందిరాబాయి ఏ చుప్రా ఏ చొల్రా ఇట్లా నాకు మంచిగా అనిపించదు. అది నాకు నచ్చదు సార్. ఓకే, మొన్నటి దాకా మీరు సర్పంచ్ ఉన్నారు. చాలా మంది తెలంగాణలో ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఏం చెప్తారో? మీరు సర్పంచ్ గా పనిచేస్తారు కాబట్టి ఎందుకు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు? నిజంగా బిల్లులు రావట్లేదా, లేకపోతే వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారా? మీరు ఏం అబ్జర్వ్ చేసినారు? అప్పులు అయినాయి సార్, బాగా అప్పులు అయినాయి ఆర్థికంగా. ఇప్పుడు రాజకీయాలలోకి రావాలంటే కోట్ల ఆస్తున్న వాళ్ళే వస్తే వాళ్ళు బతకగలుగుతారు. నాలాంటి పేదోళ్ళు వస్తే కష్టం. మేము పేదవాళ్ళం సార్ చాలా. నేనేం లేని అమ్మాయిని, మేము మధ్య తరగతి కూడా కాదు, పేద కుటుంబం మాది.
నమ్మరు ఎవరు కానీ అట్లా చెప్తే. కానీ అంటే చెప్పుకుంటా. మీకు కూడా సర్పంచ్ గా ఉన్న కాలం అంతా అప్పులైనాయా మీకు? అప్పులేని మీకు కూడా బిల్స్ రావాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం బిల్లులు నుంచి? రావాలి. నాకు 1 ఎకరం చెలుక, ఆ, ఒక 30 గుంటల పొలం, మా అత్త మామ సంపాదించిన ఆస్తి. మా మామయ్య కట్టబీరం చేసేటోడు, మా అత్తమ్మ ఇంట్లోనే ఉండేది. వాళ్ళు సంపాదించిన ఆస్తి అమ్ముకున్నా. నాకు ఒక ఇల్లు ఒక్కటే ఉంది, ఇప్పుడు ఏం లేదు, బిల్లులు రాలేదు. ఇప్పుడు బాగా డబ్బు ఉండి ధనవంతుడు కోట్లు కాస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, 2 ఎకరాలు అమ్ముకున్నాయని ఇంకొక 4-5-6 ఎకరాలు ఉంటే వాళ్ళు ఇట్లా నేను బ్రతుకుతారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? రాజకీయాలలో రావాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే అదే నేను ఏమంటున్నాను సార్, ఈ బడుగు బలహీనంగా ఉన్న అట్టడుగు కులాలకు సంబంధించిన 95% ప్రజలందరూ కూడా అసలు చాలా బాధపడుతున్నారు. మస్తు టాలెంట్ ఉంటుంది, మాటలల్లనే కావచ్చు, ఆటలల్లనే కావచ్చు, పాటలల్లనే కావచ్చు, రాజకీయాలల్లనే కావచ్చు, అన్నిట్లలో ఉంటారు. కానీ డబ్బు లేదు. డబ్బు ఎందుకు లేదంటే మనకు జరిగిన అన్యాయాలు మామూలు అన్యాయాలు కాదు సార్. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నాం కానీ మన ముత్తాతల కాలం ఒక్కసారి ఊహించుకుంటే, ఇప్పుడంటే పట్నం హైదరాబాద్కి వచ్చినాం, అచ్చమైన తెలంగాణలో మాట్లాడుతున్నాం. మనం ఎందుకు పెద్ద పెద్ద మాటలు స్టైల్ కొట్టుకుంటూ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. వచ్చినాం హైదరాబాద్లోకి వచ్చినాం, ఏదో బతుకుతున్నాం, చిన్నపాటి బతుకు, ఏదో కూలో నాలో లేదంటే ఏదైనా ఉద్యోగమో లేకుంటే ఏదో బిజినెస్ పెట్టుకొని బ్రతుకుతున్నాం. మన తాత ముత్తాతల నాటి కాలం నుండి చూస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. నీళ్లు తాగినరా, బయల కడిగి పోయినరా. ఒక్క మాదిగ కులమే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ 95% ప్రజలందరూ, 95% ప్రజలందరూ అట్టడుగున అనగారిన ఎంతో పేద కుటుంబంలో నుండి వచ్చిన 95% ప్రజలందరూ గోసలు తీసిండ్రు. ఆ గోసలు ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి, రాజ్యాంగం ద్వారా, చదువు ద్వారా, మన ఒక ధైర్యం ద్వారా. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు, తిరగబడుతున్నారు. ఇప్పుడు ఏందిరా అని అంటే నువ్వే పడరా నన్ను, ఏందిరా అన్నట్టు టైం రా. అప్పుడు ఏందిరా అంటే అప్పుడు ఇట్లా పట్టుకోవాలి కదా, అప్పుడు ఇట్లా కట్టుకోవాలి కదా ఏందిరా అంటే, అట్లున్నది అప్పుడు పరిస్థితి. కాబట్టి మనకప్పుడు అంత మోసం, చదువుకొని భూములు గుంజుకున్నారు, జాగాలు, మన జాగాలు, మన ఇండ్లు, ఆఖరికి ఆడ స్త్రీలను కూడా అవమానపరిచి ఆ మగ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చంపేస్తా పొడి చేస్తా అని డబ్బు అహం తోటి వెనకాల ఒక 10 మంది ఉంటారా అని అప్పుడున్న కాలంలో, అప్పుడున్న పరిస్థితుల భయానికి ఎన్నో ఆడ స్త్రీలు అవమానపడ్డారు. అది బీసీ ఎస్టీ ఎస్సీలకే చాలా అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఆ అవమానం అంతా పోవాలి. ఇప్పుడు మీరు ఏ పార్టీలో లేరు, ఇండివిజువల్ గా ఉన్నారు, ఇండిపెండెంట్ ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది మీకు లేదు. ఈ సపోజ్ బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ వేధిస్తాడు, బీజేపీలో ఉంటే ఇంకోడు, బీఆర్ఎస్ ఉంటే ఇంకోటి వేధిస్తాడు. ఇప్పుడు ఏ పార్టీలో మీరు లేరు కదా. ఇప్పుడు అందరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తా ఉన్నారు కదా, ఉప ఎన్నిక వచ్చింది కదా, మరి ఏం కోరుకుంటారు? జూబ్లీహిల్స్ లో ఏం జరిగితే బాగుంటది? 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన ప్రజలు చూసారు, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన. జూబ్లీహిల్స్ లో ఎటువైపు తీర్పిస్తే ప్రజల బతుకులో మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అయితే నేను అనుకునేది ఒకటే సార్, నాకు క్యాండిడేట్స్ నాకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది నాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటది, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటది, వాళ్ళు ప్రజల సేవ ఎట్లా చేస్తారు, అసలు చేస్తారా చేయరా, వాళ్ళది ఏంటి అనేది నాకు తెలియదు. కాబట్టి నేను ఒకసారి చూసినాక నేను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడతాను. అంటే పార్టీలు అంటుంది, బీజేపీ పోటీలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన మీకు తెలుసు, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన తెలుసు. నేను అభ్యర్థుల గురించి అడగట్లేదు, పార్టీ వైజ్ చూసుకుంటే ఎవరు గెలిస్తే బాగుంటది అక్కడ? పార్టీల వైజ్ అన్న ఇప్పుడు అభ్యర్థినే చూస్తారు కదా సార్, ఎట్లా ఏంటి, వాళ్ళు చేసిన పనులు ఏంటి, వెనుక ఏముంది, వాళ్ళు అప్పటి నుంచి చేసిన పనులు ఏంటి చూస్తారు. నాకు తెలియదు. ఇప్పుడు ఎవరో సునీత అంటున్నారు, తెలియదు నాకు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుండి కదా మాగంటి గోపీనాథ్ వాళ్ళ సత్యమణి సునీత, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ, ఇంకెవరు ఉన్నట్టున్నారు, దీపక్ రెడ్డి అని బీజేపీ పార్టీ నుంచి, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు గురించి నాకు తెలియదు. నాకు ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడినామంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉంటే అయ్యో నవ్యక్క మాట్లాడింది కరెక్టరా, చెల్లె మాట్లాడింది కరెక్టరా అని అంటారు జనాలు. తప్పు మాట్లాడితే మళ్ళీ నన్ను ఎట్లా అంటారు? అందుకే నేను తెలుసుకుంటా ఫస్ట్. మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ టైమే, మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మీడియా తోటి, సోషల్ మీడియా తోటి చాలా పని ఉంది, ఎందుకంటే నేను చేసే ప్రోగ్రామ్ అట్లాంటిది కాబట్టి చెప్తా తప్పకుండా. ఎందుకంటే రేవంత్ పరిపాలన పైన మీ కామెంట్ ఏంది? 2 ఏళ్ల రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ తో పోల్చుకుంటే బెటరే అనిపిస్తుందా, లేకపోతే కేసీఆర్ కంటే ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నాడా?
కేసీఆర్ ని తక్కువ చేయను, రేవంత్ రెడ్డిని ఎక్కువ చేయను, ఈయనని ఎక్కువ చేయను, వారిని ఎక్కువ చేయను, వీరిని తక్కువ చేయను. అయితే రేవంత్ రెడ్డి గారు చేసిన పనులలో అంటే ఇండ్లు మంచిగా పేదలకు ఇండ్లు ఇస్తున్నాడు, అందరికి కూడా సమానంగా ఇవ్వాలి, కొంతమందికి రాలే అంటే గ్రూప్స్ పెట్టిండు, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అట్లా పెట్టిండు. ఉద్యోగాలు ఇప్పుడు చాలా మంది పిల్లలకి లైన్ సర్వే జాబ్స్ అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిండు, ట్రైనింగ్ లో పాస్ అయిండ్రు, ఇక వెళ్తున్నారు వర్క్ పర్పస్ లో పోతున్నారు. కానీ మరి అది పర్మనెంట్ అవుతుందా కాదా, జాబ్ వస్తుందా రాదా, కాంటాక్ట్ కిందనా ఏంది అనేది మనకి ఇంకేం తెలియలేదు. అదొకటి మంచిగా అనిపిస్తుంది. భగవంతుని దయ వల్ల ఉద్యోగాలు ఇస్తే, ఇండ్లు ఇస్తే పేద ప్రజలకి చాలా సంతోషం. మీరు చాలా ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడుతూ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికరంగా మాట్లాడితే రేపు ఆ పార్టీకి పోతే ఇబ్బంది అవుతుంది, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా మాట్లాడితే రేపు బీఆర్ఎస్ పార్టీలో పోలేము అన్న ఆలోచనలు బాగానే మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తా ఉన్నది. అట్లా అనిపిస్తుందా మీకు? నాకు అట్లా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను, నేను టిఆర్ఎస్ పార్టీలో నుండి వచ్చిన ఒకటి నాకు కొంచెం అభిమానం ఉంటది కదా, ఉంటది. నాకు పార్టీ ఏమన్యాయం చేసింది. సరే, టిఆర్ఎస్ పార్టీ పైన మీకు అభిమానం ఉంటుంది, అదే పార్టీలో ఉన్న వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టారు కదా. అది సరిగా ముచ్చట్లు వద్దు, వదిలేయండి. కానీ పార్టీ మీద గౌరవం ఉంటుంది, నాకు ఇష్టం. సర్పంచ్ ఎంత సంపాదించారు? ఏం సంపాదించలే. ఎకరం చెలక అమ్ముకున్నా, 30 గుంటల పొలం అమ్ముకున్నా, 7 తులాల బంగారం గిరి పెట్టుకున్నా, పోయింది. అది రాదిగా ఏం లేదు. నాకు ఒక ఇల్లు ఒక్కటే ఉన్నది, ఇంకా నాకు వచ్చే బిల్లులు రాలేదు. ఏం సంపాదించుకోలేదు సార్, నేను ప్రజల సేవ చేసిన. నమ్మురి నమ్మకపోరి మీడియా ముందు కాదు, నేను ఓపెన్ గా ముక్కుసూటిగా మాట్లాడతా. నేను అమ్మవారి భక్తురాలని, అబద్ధాలు చెప్తే నాకు మంచి జరగదు. ఖచ్చితంగా ఇది నిజం ఇవ్వాల చెప్పేది. మళ్ళీ గతంలో 2 years బ్యాక్ ఒక బ్లాస్టింగ్ న్యూస్ తోటి మీ నియోజకవర్గం నుంచి తెరపైకి వచ్చినారు. మళ్ళీ ఏమన్నా బ్లాస్టింగ్ న్యూస్ నవ్య గారి చేతిలో ఉందా? మళ్ళీ బయటికి తీయబోతున్నారా? ఇంకేమన్నా ఎవరి పేరన్నా ఇంకేమన్నా న్యూస్ ఏమన్నా బయటకు తీయబోతున్నారా? ఉండొచ్చు మేబీ. కాదు సార్, ఇట్లనే అనుకుంటారా సార్? ఇక నా గురించి ఏం లేదా సార్ నాకు. ఇక ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటా అంటే ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత అరే మళ్ళీ తెరపైకి వస్తుంటే ఏదైనా ఒక బ్లాస్ట్ చేస్తుంది. ఏం బ్లాస్ట్ చేసేది లేదు. ఏం ఆడవాళ్ళకి ఎవరికైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా పలిగిపోద్ది. ఈ విషయంలో మాత్రం ఫైర్ అంతే, ఇంకా తగ్గేదే లేదు. ఇక ఎక్కడ ఎవరైనా కూడా మహిళలకు అన్యాయం జరిగితే మాత్రం నేను ఒప్పుకోను. దీంట్లో మాత్రం తగ్గే దగ్గర తగ్గుతాం సార్. అన్నిట్లలో ఇప్పుడు సమస్యను బట్టి మన క్యారెక్టర్ ఉంటది. మనకు వచ్చే బాధలు, మనకు వచ్చే సమస్యను బట్టే మనం ముందు పోతాం. అట్లా ఎట్లా మళ్ళీ సర్పంచ్ గానే పోటీ చేస్తారా, లేదంటే ఎమ్మెల్యే కూడా మీరు పోటీ చేసినారు? 1800 మంది మీకు ఓటు వేసినారు. సో ఇంకోసారి పోటీ చేసి ఈ సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు మీ టార్గెట్ ఎమ్మెల్యేనా లేకపోతే మళ్ళీ సర్పంచ్ అయినా? ఇప్పుడున్న ఇంకొక గంటకి భగవంతుని లీల, రేపటికి రూపకం లేదు, కాలమే నిర్ణయిస్తుంది. అంటే ఒక ఆలోచన అయితే ఒక టార్గెట్ ఉంటది కదా, ఎమ్మెల్యే కావాలి అని. ఒక టార్గెట్, ఒక ఆలోచన ఏంటంటే రాజకీయాలలో ఖచ్చితంగా ఉండాలి. ఉండకుంటే మొత్తం వాళ్ళదే అవుతుంది. ఇప్పుడు తెలుసు కదా సార్, ఇక మొత్తం వాళ్ళదే అవుతుంది. మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి. వెనకట మన తాత ముత్తాతలు ఎంత భరించిండ్రో ఆ బతకాల్సి వస్తుంది. లేకుంటే ఉండాలి. నేనున్నా, నేను లేకున్నా, ఒకవేళ ఉండే పరిస్థితి వచ్చి నేను ముందుకు వచ్చినా, ఇంకెవరన్నా ఉన్నా, బీసీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పటి నుంచి పొలిటికల్ గా యాక్టివ్ గా మాట్లాడతారా? ప్రతి ఒక్క ఇష్యూ మీద మాట్లాడతారా? మీకు స్టేట్ వైజ్ గా పాపులారిటీ ఉంది. మీరు ఒక స్టేషన్ కి పరిమితం, జానకీపురంకి పరిమితం అనుకోకండి. మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఏదైనా ఇష్యూ ఉందనుకో, ఆ ఇష్యూ మీద మీరు మాట్లాడారు అనుకో, ఆ ఇష్యూ పైన చర్చ జరిగే అవకాశం ఉంటది. మాట్లాడతారా? ప్రయత్నం చేస్తారా? చేస్తాను సార్, నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రతిదీ లర్నింగే కదా సార్ లైఫ్ లో. నన్ను చాలా మంది క్వశ్చన్లు వేస్తారు సార్. నాకు వచ్చింది, నాకు ఇది తెలుసు, రాంది నడుస్తూ ఉంటే అంబాడుతాం సార్. ఒకటేసారి లేచి నిలబడతాం పడతాం. అయ్యో ఇట్లా తెలుసుకుంటాం మనం. అది కూడా అంతే లర్నింగే. పోతుంటే ప్రజల సమస్యలు ఏంది, ఇట్లా వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటుండ్రు, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, వాళ్ళ పేదరికం ఎట్లుంది, అసలు ప్రజలకు అవసరమైన ఏంటి, ఏముంటే సంతోషంగా ఉంటారు, ఏం చేయగలగాలి, అసలు నిత్య అవసరాలు ఏంటి, వీటి గురించి మనం తెలిసిపోతుంది. పోతుంటే ఒక్కొక్క ఇంటికి పోతుంటే తెలిసిపోతుంది సార్. చేయగలుగుతాం సార్. 9 నెలలు గర్భంలో మోసి పురిటి నొప్పులు కొండ నెత్తి మీద పెట్టుకొని ఎంత బరువుతోటి
నవమాసాలు ఇయ్యగలిగిన ఈ స్త్రీకి కుటుంబంలో ఉన్న వారిని అందరినీ కట్టుకొని కాపాడుకొని అన్నను, తమ్ముడిని, అక్కను, చెల్లెను, అత్తను, మామను, ఆడబిడ్డలు ఎన్ని ఉంటాయి సార్ ఆడవాళ్ళకు బాధలు. ఆడ స్త్రీ అంటే ఎంత బయట భరించాలి, ఇంట్లో భరించాలి. ఇంట్లో ఉంటేనే ఉంటారా ఏంటి, అనుభవించాలి అందరితోటి. అక్కడ మెప్పించుకోవాలి, అక్కడ ఒప్పించుకోవాలి. అక్కడ నుంచి ఆ డిప్రెషన్ లో నుండి కూడా బయటికి రావాలి, ఇంట్లో సమస్యల డిప్రెషన్ లో నుండి కూడా. ఇన్ని చేసిన స్త్రీ రాజకీయాలు చేయలేదా సార్? చేస్తారు. చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే మీరు ప్రశ్నించారు, అవమానాలు అన్ని భరించినారు, కొట్లాడుకుంటూనే వచ్చినారు. ఒక మహిళ ఉండి సర్పంచ్ గెలిచినారు. అట్ ద సేమ్ టైం మీరు పాటలు పాడుతూ ఉన్నారు, మళ్ళీ భక్తి సాంగ్స్ కు డాన్స్ చేస్తూ ఉన్నారు. సో దేవుడు మీకు అన్ని ఇచ్చినాడు. సో కొంతమందికి ఏదైనా ఒకటి ఇచ్చేస్తాడు, కానీ మీకు అన్ని ఇచ్చేసినాడు. అది మీ అదృష్టము. ఎందుకు ఈ మధ్యకాలంలో భక్తి పాటలు పాడుతూ ఉన్నారు, ఆ భక్తికి సంబంధించిన డాన్సులు చేస్తూ ఉన్నారు, రిలాక్స్ కోసమేనా? రిలాక్స్ కోసమే. చాలా డిస్టర్బ్ అయినారా ఈ సోషల్ మీడియా ద్వారా? సోషల్ మీడియా నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు సార్, డిస్టర్బ్ ఏం కాలేదు. అందరూ నాకు ఆత్మీయంగా ఒక తోబుట్టు లాగా దగ్గరికి వచ్చి, నేను వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. ఎవరి వల్ల డిస్టర్బ్ కాలే. ఇక చెడుగా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. సంతోషానికే సార్ ఇదంతా. నా బిడ్డ హాస్టల్ నుంచి వస్తుంది, అమ్మ పాడే అంటది, ఒక పాట పాడమంటది, పాడతా. అది ఆయన చూస్తాడు, ఇది మంచిగా పాడింది, వాయిస్ బాగుందని ఫేస్బుక్ లో పెడతాడు. అట్లా జరుగుతా. పెట్టేదాకా కూడా నాకు తెలియదు. పోనీలే నేను ఏం తప్పు చేస్తున్నా, పెట్టుకొని వాళ్ళ సంతోషానికి పెడుతున్నారు, నా సంతోషానికి పాడుకుంటున్నా అనుకుంటా అంతే. మీకు నచ్చిన సాంగ్ ఏంది? ఒక 2 లైన్స్ పాడండి, ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టాను. ఒక 2 లైన్స్. నచ్చిన సాంగ్ అన్ని నచ్చుతాయి సార్ నాకు. మీ ఫేవరెట్ సాంగ్ అంటూ ఒకటి ఉంటది కదా? ఫేవరెట్ సాంగ్ అంటే ఒకటి ఉంటది. సరే, ఇవి ఖాళీగా కూర్చున్నానంటే పాటలు పాడడమే సార్ నాకు. ఆ సెల్ పట్టింది ఇప్పుడు టీవీలో పాటలు వచ్చినాయి అనుకో, దాన్ని ఫాలో ఎంబటే దాన్ని పట్టేస్తా. అంటే ఆగదు, నాలుగు ఆగదు. ఇక సెల్ చూసిండు అనుకో, సాంగ్స్ వస్తే పాడుతూనే ఉంటా, మర్చిపోతా. పాటలు పాడినా అంటే ఇక మర్చిపోతా. మరి సింగర్ అయితే బాగుంటుండే కదా, చాలా సినిమాలకు పాటలు పాడుతూ ఉండే. అది అదృష్టం ఉండాలి కదా సార్, తలరాతలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకు రాత రాస్తాడు దేవుడు, అది రాసినట్టే జరుగుతుంది. పోవాలనుకుంటే పోతాం, ఆగితే ఆగుతాం. అందరికి అన్ని కళలు ఉంటాయి సార్, కానీ బయటికి రారు. మీకు కూడా ఉంటది సార్ కళ ఏదో ఒకటి, లేకుంటే ఉండదు. ప్రతి ఒక్కరికి నేచురల్ గా పాడొచ్చు. మట్టిలో మాణిక్యాలు ఎంత మంది పాడుతున్నారు. గ్రేట్. 2 లైన్స్ పాడండి ఏదన్నా, మీ ఫేవరెట్ మీకు నచ్చే సాంగ్ ఏదన్నా పాడే ప్రయత్నం చేయండి. పలుకే బంగారమైన వాడిన ఏదన్నా ఒక 2 లైన్స్ పాడండి. పలుకే బంగారమాయన కోదండ పాని, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి, కళలోని నామస్మరణ మరవా చక్కని తండ్రి, పలుకే బంగారమాయన కోదండ పాని, పలుకే బంగారమాయన. ఇరువుగా ఇసుకలో నా పొరలి నా ఉడతా భక్తికి, ఇరువుగా ఇసుకలో నా పొరలి నా ఉడతా భక్తికి, కరుణించి బ్రోచితివాని నిరనమ్మితిని తండ్రి, ఇరువుగా ఇసుకలో నా పొరలి నా ఉడతా భక్తికి, కరుణించి బ్రోచితివాని నిరనమ్మితిని తండ్రి, పలుకే పలుకే బంగారమాయన కోదండ పాని, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి,
పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా. సూపర్ 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 మేడం, చాలా బాగా పాడుతున్నారు. సింగర్ అయితే బాగుంటుండేనేమో ఇంకా. థ్యాంక్ యూ సార్. సో ఒక మాట అయితే నేను చెప్పదలుచుకుంటా, ఎందుకంటే మీ ఫైట్ నేను చూసిన వాడిని కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే ఈ రాష్ట్రానికి ప్రమాదకరమే. ప్రతిసారి ఏదో ఒక అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేయండి. మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే మహిళలకు జరుగుతున్న అవమానాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది, ఈ అంశాలపైన మీరు మాట్లాడితే పబ్లిక్ నమ్ముతారు. మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైంలో మీకు పబ్లిక్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు గుర్తింపునిచ్చినారు. మరి ఒక మహిళకు అవమానం జరిగితే తెరపైకి వచ్చి గట్టి కొట్లాడింది అన్న పేరు మీకుంది కాబట్టి సో ఆ ఫైట్ ను కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. చేద్దాం సార్, ఎందుకు ఊరుకుంటాం? ఎవరబ్బా సొబ్బు, సో ఎవరబ్బా సొమ్ము ఎవరిది? అంతే కదా, వాళ్ళ తాతదా, వాళ్ళ ముత్తాతదా, వాళ్ళ అయ్యదా, వాళ్ళ అవ్వదా, ఎవరిది? ప్రజల సొమ్ము, ప్రజల కష్టం చెప్తే చాలా ఉంటాయి సార్. ఇట్లాంటివి మాట్లాడితే మస్తు పోతాయి మాటలు, కానీ చెయ్యాలి, ప్రతి ఒక్కరు చెయ్యాలి. నాకు ఇప్పుడు ఒక్కటే ఉంటది సార్ బాధ, ఏంటంటే ధైర్యంగా మనం ఒకరి కిందికి పోవద్దు సార్. నాకు 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 వచ్చే బాధ అక్కడ వస్తుంది. ఏదన్నా ఉండు పో, కానీ మీకు అర్థమైంది కదా నా కాన్సెప్ట్. చాలా బాధలు ఉంటాయి వాళ్ళ కిందికి వెళ్తే, పోవద్దు మనం. ఎందుకంటే మనకున్న పవర్ 95% ఉన్నావు, ఎందుకు? ఇప్పుడు మీ స్టేషన్ గన్పూర్లో కొంతమందికి అర్థం, మీ స్టేషన్ గన్పూర్లో మీరు సైలెంట్ గా ఉండడం చాలా మందికి ఇష్టం. అరే సైలెంట్ గా ఉండడం, ఆయన మన పని మనం చేసుకోవచ్చు, ఏమో మళ్ళీ తెరపై కోసం మనకి ఇబ్బంది అయితే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీకు. అందుకే సైలెంట్ గా ఉండొద్దు అన్నమాట మీకు చెప్తా ఉన్నా. ఇంకోటి మీ స్టేషన్ గన్పూర్లో ఏంటంటే ఆల్టర్నేట్ లీడర్ కూడా లేడు. రాజయ్యని చూసిరు, కడియం శ్రీహారి మళ్ళీ ఆయన వచ్చిన్నాడు. ఆల్టర్నేట్ లేరు, ఆల్టర్నేట్ మీరే అవ్వచ్చు కదా అంటా ఉన్నా. చూద్దాం సార్, భగవంతుడు ఉన్నాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనైతే మనకు అందరికి హక్కులు ఉన్నాయి, మనం తగ్గొద్దు. ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేస్తారు, మీకు ఇది తెలుసా, మీకు అది తెలుసా, మీకు ఇది వచ్చా, మీకు అది వచ్చా, ఏది రాదు. లెర్నింగ్ నడుచుకుంటా చదువుకుంటా పోతా ఉంటా, ఏది రాదు సార్ ఎవ్వరికి. లైఫ్ ఈజ్ లెర్న్, అంతే కదా సార్. ఉన్నంతలో చెప్తున్నా సార్, జ్ఞానం ఉన్నంతలో. బ్రతుకు అనేది, బాట అనేది నేర్పే కదా సార్, ఓర్పు నేర్పే కదా సార్. ఇది అందరం నేర్చుకుంటున్నాం సార్, అందరికి అన్ని రావు. కానీ మీకు ఇది తెలుసా, దీనికి అర్థం చెప్పు, దానికి అర్థం చెప్పు. మీకు అన్ని తెలుసా, మీరు అన్నిటికి అర్థం చెప్తారా? అన్ని పుస్తకాలు చదివినరా? పుస్తకాలలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలుసా? ఆ పేజీలలో ఏ ఆర్టికల్లో ఏముంటుందో తెలుసా? అది అంటే కొన్ని భావాలు, కొన్ని అర్థాలు మనం తెలుసుకోవాలి, అందులో ఉన్నాయి. మనం తెలుసుకోకుండా ఉండడం మనకు సిగ్గుచేటు, అవమానం. కానీ తెలియని దానిని అవమానపరచదు. అదే నా బాధ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చినారు, అయినా ఇబ్బంది పడకుండా మాకు కూడా ఒక 20 నిమిషాల టైం ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మీరు ఫౌండేషన్ అన్నారు, సో ఆ ఫౌండేషన్ సంబంధించి అది ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు దాని గురించి సపరేట్ ఇంటర్వ్యూ పెట్టుకుంటా. సో ఖచ్చితంగా మీరు అంటే మీ బ్రదర్ కి ఏ ఇబ్బంది జరిగిందో ఇంకో బ్రదర్ కి ఆ ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో ఫౌండేషన్ స్టార్ట్ చేసుకుని 100% స్టార్ట్ చేయండి. మా సపోర్ట్ కూడా 100% ఉంటుంది. మీకు చెప్తున్నాను సార్, మీకు ఒక చిన్న మాట ఏంటంటే, ఈ రోజు అయితే నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక సాధారణ మహిళ, అదే విధంగా ఒక అంటే ప్రోటోకాల్ ప్రకారంగా ఒక పవర్ ఉన్న ఒక సర్పంచ్ని, ఎందుకంటే మన పదవిని ఎప్పుడు మనం గొప్పగా చెప్పుకోవాలి, ఒక సర్పంచ్ని. ఇప్పుడు మళ్ళా ఇది కూడా వేరే తిరిగి చేయకండి, మాజీ సర్పంచ్ని, సర్పంచ్ కాదు మాజీ సర్పంచ్ని. ఇప్పుడు నాకైతే మీడియా మిత్రులే కావచ్చు, సోషల్ మీడియానే కావచ్చు, చేతులు ఎత్తి దండం పెడుతున్నా సార్, నిజంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అందరు సహకరించారు నాకు అందరు సహాయం చేసారు. నాకు ఒక తోడబుట్టిన తోడులాగా, ఒక అన్నల్లాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక తండ్రిలాగా అందరికి నిజంగా మీరైతే నిజంగా గ్రేట్ సార్. మిమ్మల్ని ఎవరు చిన్నతనం చేసి ఎవరు మిమ్మల్ని అదొక రకంగా మాట్లాడినా వాడు వేస్ట్ ఫెలో అని చెప్తున్నా, వాడు చెత్త నా కొడుకు అని చెప్తున్నా నిజంగా. ఎందుకంటే మీరు లేనిది, జర్నలిజం లేనిది, అసలు సోషల్ మీడియా లేనిది అసలు ప్రపంచంలోనే ఏది తెలియదు. అన్నిటికీ చూడు, భూకంపం వచ్చినా, సునామీ అంటే సునామీ వచ్చినా, లేకపోతే ఎక్కడన్నా మొన్న చూడు అక్కడ ఎంత మంది యుద్ధం జరిగింది పాకిస్తాన్ కి, అప్పుడు కూడా అక్కడికి పోయిండ్రు. ఎంత డేర్ గా పోతే ఇదంతా
హట్స్ ఆఫ్ నిజంగా. ఎవ్వరు చెప్పినా చెప్పకున్నా నవ్యక మాత్రం సోషల్ మీడియాకి, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. తర్వాత మీరు ఎట్లా అంటే ఒక సైనికుడు మన బార్డర్ లో, అంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో సైనికుడు మనకి ఎలా ఉండి మన ప్రాణాలను కాపాడుతాడో అన్నిటికీ తెగిడ్చుకొని ఏ కష్టం ఉన్న ముందడుగుండే సోషల్ మీడియాకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి హ్యాట్స్ ఆఫ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో నేను ఎందుకు ఇంటర్వ్యూ చేసిన అంటే చాలామంది అవమానాలను భరించుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఇంట్లోనే ఉంటారు. దయచేసి మహిళలు కూడా తెరపైకి రావాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మహిళలు ప్రశ్నించకపోతే మీకు నిర్బంధాలు అట్నే ఉంటాయి, అవమానాలు అట్నే ఉంటాయి, ఇబ్బందులు అట్నే ఉంటాయి. దయచేసి మాజీ సర్పంచ్ నవ్య గారిని ఆదర్శంగా తీసుకోండి, బయటికి రండి. మాలాంటి వాళ్ళని కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.